హలో వ్యూయర్స్, మీ అందరికీ సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నిజమైన సంతోషం ఏ సంతలో దొరుకుతుందో తెలుసుకునే ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథ పూర్తిగా విని నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోరల్ స్టోరీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నిజమైన సంతోషం ఎక్కడుంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఒక కుర్రవాడు బయలుదేరాడు. దేశంలో చాలా రోజుల పాటు తెగ తిరిగాడు. చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు. ఆ పెద్దాయన పలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు. నిజంగానే ఆ పర్వతం మీద కళ్ళు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది. తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావిడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకొని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది. ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళిన కుర్రవాడు తన బాధనంతా ఏకరువు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పి తీరాలని పట్టుపట్టాడు. కుర్రవాడు చెప్పిందంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెప్తాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇదిగో ఈ చెంచా ఉంది చూసావు, అందులో 2 చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకొని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు, సరేనా అన్నాడు పెద్దాయన. ఓస్, అంతే కదా అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకొని భవంతంతా కలయి తిరిగాడు. ఓ 2 గంటలు ఇంట్లోని మూల మూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకు చేరుకున్నాడు. వచ్చేసావా? నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించిన పర్షియా కట్టన్లు చూసావా? నా తోటమాలి 10 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాల్లో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. భవనమంతా తిరిగాను, కానీ వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది అంటూ సంజాయిషి చెప్పాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేని వాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు? మరోసారి భవంతి అంతా కలయి తిరిగిరా అన్నాడు పెద్దాయన. ఈసారి ఇంట్లోని నలుమూలలు క్షుణ్ణంగా పరిశీలించాడు. అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. ఓ 2 గంటల తర్వాత పెద్దాయన దగ్గరికి చిరునవ్వుతో వెళ్ళి నిల్చున్నాడు. నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళము చూసి వచ్చినట్లున్నావే అన్నాడు పెద్దాయన. అవునండి అంటూ ముసిముసిగా నవ్వుతూ బదిలిచ్చాడు కుర్రవాడు. కానీ ఈసారి చెంచాలో నూనెంతా ఒలికిపోయింది చూసావా? జీవితం కూడా ఇంతే. దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది అని చెప్పుకొచ్చాడు పెద్దాయన. ఏమి జరిగినా మన మంచికే అని అనుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే హాయిగా సుఖంగా ఉండగలవు. లేదంటే బాధ వ్యధలతోనే జీవితం ముగిసిపోతుంది. ఇందుకు చిన్న ఉదాహరణ చెబుతాను విను. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జనసంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు. ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజు భగవంతుడిని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తన్ను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవ్వరూ కానరాలేదు. చూసి చూసి విసిగిపోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసెలో అలల తాకిడికి కొట్టుకు వచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతైపోయింది. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.
తనకు పట్టిన దుర్గతిని తలుచుకొని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. ఆ నావ అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్లల్లో ఒకరిని, నేనిక్కడున్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు. నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా, దాన్ని గుర్తుపట్టే ఇక్కడికి రాగలిగాం. మన ఆశల సౌదాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు, కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు. ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి చెడు, సుఖం దుఃఖం, కష్టం నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకుని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతమవుతుంది. రాత్రయింది, అంతా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుందన్న నమ్మకం ఉండాలి. ఇది ప్రతిరోజు జరిగేదే అని నీకు చాలా రోజులుగా అనుభవపూర్వకంగా తెలుసు. సంతోషం కూడా అలాగే వస్తుందన్న నమ్మకం ఉండాలి. అలా కాకుండా రాత్రి అయిన వెంటనే తెల్లవారలేదు అని బాధపడకూడదు. ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నీకు ఎదురైన కష్టాలు కానీ బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవన గమనాన్ని కొనసాగించాలి. తెల్లవారే వరకు నిద్రపోవాలి. అలాగే కష్టాలు తీరే వరకు భగవన్ నామస్మరణ చేయాలి.